భారతీయ రైల్వేలు అత్యాధునిక వందే భారత్ హై స్పీడ్ బుల్లెట్ రైళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తూ మౌలిక సదుపాయాల ఆధునీకరణలో సరికొత్త మైలురాళ్లను అయితే చేరుకుంటున్నాయి. అయితే సాంకేతికంగా దేశం ఎంత పురోగమిస్తున్నప్పటికీ రైళ్లలో ప్రయాణికులకు అందుతున్న ఆహార నాణ్యత, ప్యాంటీ కార్లలోని పరిశుభ్రత ప్రమాణాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం కోట్ల మంది ప్రయాణించే రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల ప్రాథమిక అవసరమైన సురక్షితమైన ఆహారం అందించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వ్యక్తం అవుతుంది. పూర్తి వివరాలంటూ ఈ ఎక్స్ప్లెయిన్లో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇటీవల రాజ్యసభ సమావేశాల్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం నాసిరకం ఆహారం సరఫరా చేయడం, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గత 3 ఏళ్ల కాలంలో రైల్వే శాఖ కాంట్రాక్టర్లకు ఏకంగా 5,13,00,000 రూపాయల మేర జరిమానాలు విధించింది. అయితే అధికారుల గణాంకాలు వేసిన ఫైన్లు కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ప్రయాణికులకు లభిస్తున్న ఆహార నాణ్యతలో ఎటువంటి గణనీయమైన మార్పు కానరావడం లేదు. విజిలెన్స్ తనిఖీల లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిత్యం ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. రైలు ప్రయాణంలో అత్యధికులు తీసుకునే టీ లేదా కాఫీల తయారీ విధానం అత్యంత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ప్యాంట్రీ సిబ్బంది కనీస పరిశుభ్రత సూత్రాలు పాటించకుండా నేరుగా వాటర్ హీటర్లను టీ క్యాన్లలో ముంచి మరిగిస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. గృహ వినియోగానికి ఉపయోగించే విద్యుత్ పరికరాలను వాణిజ్యపరంగా అది పానీయాల్లో నేరుగా ముంచి వాడడం వల్ల రసాయన చర్యలు జరిగి ప్రయాణికుల ఆరోగ్యానికి ముప్పి వాటిల్తోంది. ఇక భోజనం విషయానికి వస్తే రైల్లో నిర్ణీత రుసుము 180 రూపాయల వరకు చెల్లించి భోజనం ఆర్డర్ చేసే ప్రయాణికులకు తాజా ఆహారం అయితే లభించడం లేదు. రోజులు గడిచిన నిల్వ చికెన్ ఫ్రైస్, కర్రీలను దుర్వాసన రాకుండా అధిక మోతాదులో మసాలాలు కలిపి తిరిగి వేడి చేసి వడ్డిస్తున్నారు. పప్పు కూరల తయారీలో సరైన ఉడికింపు ఉండడం లేదు. ఫలితంగా ప్రయాణికులు ఫుడ్ పాయిజన్కి గురై అత్యవసర వైద్య చికిత్సలు పొందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఒక్కసారి వాడి పాడేసిన డిస్పోజబుల్ కంటైనర్లను, బాక్సులను ప్యాంట్రీ వర్కర్లు మురికి నీటితో కడిగి మళ్ళీ కొత్తగా ప్యాకింగ్ కవర్లో సీల్ చేసి తదుపరి ప్రయాణికులకు భోజనాలు ప్యాక్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను బెదిరించి సాక్ష్యాలు లేకుండా చేయడానికి యత్నించడం ప్యాంట్రీ సిబ్బంది అరాచకత్వానికి నిదర్శనం. ప్యాంట్రీ కార్లలో నడిచే దారుల్లోనే గుడ్డు పెంకులు చెల్లాచెదురుగా పడిపోయి ఉండడం, కుళ్ళిపోయి రంగు మారిన కోడిగుడ్ల క్యారెట్లను నిల్వ ఉంచడం, గాలి వెలుతురు సరిగ్గా లేని వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేయడం సర్వసాధారణమైపోయింది. రైల్వే శాఖ అధికారిక వివరాల ప్రకారం ఇండియన్ రైల్వేస్ ప్రతి ఏటా సగటున 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తుంది. మొత్తం భోజన సరఫరాలో ఫిర్యాదుల శాతం చాలా స్వల్పమని, నాణ్యతా లోపాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సమర్థించుకుంటున్నారు. కానీ కోట్లలో జరిమానాలు విధిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోతే ఆ జరిమానాలకు విలువ లేకుండా పోతుంది. కేవలం కాంట్రాక్టర్లకు ఫైన్లు విధించడమే కాకుండా ప్యాంట్రీ కార్లలో సీసీటీవీ కెమెరాల ద్వారా డిజిటల్ పర్యవేక్షణ పెంచడం, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా నిరంతర తనిఖీలు చేపట్టడం, ప్రయాణికుల ఆరోగ్యంతో ఆడుకునే కాంట్రాక్టర్ల లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బుల్లెట్ రైళ్ల వేగం ఎంత ముఖ్యమో ప్రయాణికులకు అందించే ఆహారంలో పరిశుభ్రత, భద్రత అంతకంటే ముఖ్యం. పాలకులు, అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్యాంట్రీలలో నిజమైన మార్పు తెచ్చినప్పుడే ప్రయాణికుల రక్షణ సాధ్యమవుతుంది. ఆహారం బాగుంటే ప్రయాణం బాగుంటుంది, ప్రయాణం బాగుంటే ప్రయాణికులు బాగుంటారు, ప్రయాణికులు బాగుంటే రైల్వే వ్యవస్థ బాగుంటుంది. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.